బ్రిటన్లో తెల్ల జాతీయులైనటువంటి అమ్మాయిలు అనాలా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళ అమ్మాయిలు అనాలా, వాళ్ళనే పటాయించే గ్రూమింగ్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త పెరిగి పెద్దవై వాటి వలన అక్కడ ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటే రోడ్డెక్కి ఉద్యమిస్తున్నటువంటి వాళ్ళు ప్రతి వారం 10 లక్షల మంది రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఈవెన్ కీర్ స్టార్మర్ ప్రభుత్వాన్ని దిగిపోమ్మనమని చెప్పి 3 కోట్ల మంది సంతకాలు పెట్టారంటే సీన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా 32 ఏళ్ల మొహమ్మద్ ఒమర్ అలం అనేవాడు పాకిస్తానోడు 14 సంవత్సరాల బ్రిటిష్ అమ్మాయిని అత్యాచారం చేసిన కేసులో అరెస్ట్ చేసి వాడిని పట్టుకుని అరెస్ట్ చేస్తే వాడేం చెప్తున్నాడంటే, బ్రిటిష్ టీనేజ్ అమ్మాయిలే మా పాకిస్తానీ అబ్బాయిలు వెంట పడుతున్నారు, పాకిస్తానీ ముస్లింల ముందు మోకాళ్ళ మీద నిలబడుతున్నారు, తమని చూడమని చెప్పి తమని దగ్గరికి తీసుకోమని తమతో సెక్స్ చేయమని అందుకని చేస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు, మా మతాచారాల ప్రకారం మా షరియా చట్ట ప్రకారం పెద్ద మనిషి అయినటువంటి అమ్మాయిని మేము చెయ్యొచ్చు, ఆ అమ్మాయి ఇష్టపడుతోంది కాబట్టి కావాలంటే చూసుకోండి అంటూ రివర్స్లో చేసినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.